మన నాయకులు మరి మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ గారికి మరి పెద్దలు గౌరవనీయులు మన పొడంచెరు శాసనసభ్యులు మరి గూడెం మైపాలన్న గారికి అదేవిధంగా పెద్దలు మిత్రుడు మరి సోదరుడు మరి ఎంపీపూర్ రాజు ఎమ్మెల్సీ గారికి మరి ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి మా అన్న మరి కార్పొరేటర్ మెట్టు కుమారన్న గారికి అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారికి మా అంజన్న గారికి దేవన్న గారికి ఇక్కడ ఇచ్చేసిన మా మండల తరపున ఇచ్చేసిన పెద్దలందరికీ కార్యకర్తలకు పార్టీ నాయకులందరికీ ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులకు బొల్లారం కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ మైనార్టీకి ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా మరి ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండనో మరి ఆ రోజు మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందడం జరిగింది. మరి ప్రతి పండుగ కూడా ఇక్కడ పేద ముస్లిం సోదరులకు శారీస్ ఇవ్వడం జరిగింది. మరి నిన్న చూస్తే ఒక మైనార్టీ సోదరుడు పోయి ఒక 100 తీసుకొచ్చి పంచుతాడు, మరి ఇంకొకసారి పోయి మళ్ళీ బతిలాడుకొని తీసుకొచ్చి పంచుతాడు. మరి గతంలో ఎప్పుడు కూడా మన బొల్లారానికి 1000 నుంచి 1200 దాకా తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మైపాలన్న గారి హరీష్ అన్న గారి నాయకత్వంలో మరి మన మస్జిద్లకు ఇవ్వడం జరిగింది. మా మైనార్టీ సోదరుల కోరిక మేరకు మరి మస్జిద్ కడితే కూడా ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున 10 లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా రోజు నేను కూడా మునీర్ అడిగితే 2 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈద్గా కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఏ పార్టీ నాయకులు కానీ మీకు సహకారం అందించలే. ఒకసారి గేటు పెడితే మేమే పెట్టించినా, కంపౌండ్ వాళ్ళు పోతే కూడా మేమే కట్టించినాం. తర్వాత పోలోరింగ్ కావాలంటే ఈద్గా మేమే చేస్తాం. ఈ రోజు కూడా కొంచెం కార్యక్రమాలు చేసినాం. మరి మా ఎమ్మెల్యే గారు సహకారంతో మరి ఒక కమిటీ హాల్ కూడా కట్టిస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. కమిటీ హాల్ కూడా కట్టిస్తాం అన్న. ఈద్గా కూడా మీ తన మినార్స్ బాగున్నాయి, ఆ మినార్స్ కూడా ఒకసారి కట్టిద్దామన్నా. అన్న ఇంతకుముందే 10 లక్షలు ఇచ్చి అదే చెప్తున్నాం అన్న. ఇంతకుముందు కూడా 10 లక్షలు ఇచ్చిండు. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకు అన్ని విధాలా రావడం జరిగిందన్న. మొన్ననే శారీస్ అయితే 100 అన్న బతిలాడి తీసుకురావడం జరిగింది మా మైనార్టీ సోదరులు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. మరి అదేవిధంగా ఈరోజు ఇఫ్తార్ ఇందుకు ఇచ్చేసినందుకు మరి మా హరీష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. పిల్లగానే మా దగ్గర రావడం జరిగింది. మరి సంతోషంగా ఉంది. ఈరోజు మరి ఇంకా మస్జిదుల నుంచి కూడా చాలామంది మైనార్టీలు వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపల ఆదర్శ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం.